గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ చేసిన మా అమ్మమ్మ గారి వంట మా పెదబావ గారికి ఎంతో ఇష్టమంట. ఈ ప్రాస రాయడానికి పడ్డాను నేను తంట, ఈ లోపుగా రెడీ అయింది మా వంట. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మిఠాస్ కిచెన్ వారి స్పెషల్ రెసిపీ మినప్పిట్టు. ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి మాకు వారసత్వంగా వస్తున్న వంట. చిన్నపిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారాల్లో ఈ మినప్పిట్టు ఒకటి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారికి వారానికి ఒక్కసారి పెడితే చాలా బలంగా తయారవుతారు. ఈ పిట్టుని ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందాం. ముందుగా మినుముల్ని శుభ్రంగా మట్టిగడ్డలు లేకుండా ఏరుకుని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న మినుముల్ని బాండీలో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మినుముల్లో నుంచి సువాసన బయటికి వస్తుందో అప్పుడు మినుములు వేగినట్టు అర్థం. ఈ మినుముల్ని వేరే బౌల్లో తీసుకుని పక్కనుంచుకోవాలి. ఇదే బాండీలో బియ్యాన్ని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మినుముల్ని తిరగలలో వేసుకుని బద్దలుగా విసురుకోవాలి. ఇక్కడ తిరగలు లేకపోతే మిక్సీని కూడా వాడుకోవచ్చు. ఇలా బద్దలుగా విసురుకున్న మినుముల్లో నుంచి మినప్పట్టుని వేరు చేసి శుభ్రపరుచుకున్న మినప్పప్పుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బియ్యానికి యాడ్ చేసుకోవాలి. బియ్యము మరియు మినపప్పుల మిశ్రమాన్ని తిరగలలో వేసి బరకగా విసురుకోవాలి. ఇక్కడ బరకగా అంటే నూకగా విసురుకోవాలని అర్థం. ఇక్కడ తిరగలి అవైలబుల్గా లేనప్పుడు మిక్సీని కూడా వాడుకోవచ్చు. ఇలా నూకగా విసురుకున్న బియ్యం మరియు మినుముల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి మరియు యాలుక్కాయల్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని మెత్తగా దంచుకుని మనం పక్కనుంచుకున్న మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. ఇదే మిశ్రమానికి యాలుక్కాయలు మరియు ఎండు కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనం దోసపిండ బ్యాటర్ని కలుపుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి పైన బౌల్ ఉంచి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఆయిల్కి యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ వంటకం మొత్తం సిమ్లోనే జరగాలి, లేకపోతే అడుగు మాడిపోయే అవకాశం ఉంది, గమనించగలరు. ఈ వంటకం కంప్లీట్గా సిమ్లో పూర్తవడానికి ఖచ్చితంగా 20 నుండి 30 నిమిషాల టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా సిమ్లో ఉడికించుకుంటూ ఉండగా నీరు మొత్తం ఎగిరిపోయి లైట్గా అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అడుగు పట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన అలా వదిలేయాలి. ఇంకా ఏమైనా తడి ఉంటే ఈ వేడికి మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరంగా ఉండి బలవర్ధకమైన ఆహారాల్లో ఒకటైన మినప్పిట్టు రెడీ.